రామాయణ రచన. పూర్వం వాల్మీకి అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయన గొప్ప తపస్వి మరియు జ్ఞాని. ఎల్లప్పుడూ ధర్మం గురించే ఆలోచిస్తూ తన ఆశ్రమంలో ప్రశాంతంగా జీవించేవారు. ఒకనాడు దేవలోక సంచారి అయిన నారద మహర్షి ఎల్లప్పుడూ భగవంతుని కీర్తనలు పాడుతూ లోకాలను చుట్టి వస్తుంటారు. ఆయన వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. వాల్మీకి నారదుడిని ఇలా అడిగారు, ఓ మహర్షి, ఈ భూమిపై ప్రస్తుతం పరిపూర్ణమైన మానవుడు ఎవరైనా ఉన్నారా? ధర్మవంతుడు, శక్తివంతుడు, సత్యవంతుడు మరియు సర్వప్రాణుల పట్ల దయగలవాడెవరైనా ఉన్నారా? నారదుడు చిరునవ్వు నవ్వి ఇక్ష్వాకు వంశానికి చెందిన రాముని కథను చెప్పడం ప్రారంభించారు. ఆయన రాముని జీవితగాథను, ఆయన గుణగణాలను, అరణ్యవాసాన్ని, సీతాపహరణాన్ని మరియు చివరకు దుష్టశక్తిపై ఆయన సాధించిన విజయాన్ని సంక్షిప్తంగా వివరించారు. ధర్మబద్ధమైన మరియు శుభప్రదమైన ఈ కథ యొక్క సారాంశాన్ని విన్న వాల్మీకి మనస్సు భక్తితో మరియు ఆశ్చర్యంతో నిండిపోయింది. నారదుడి వెళ్లిపోయిన తర్వాత కూడా రాముని కథ ఆయన మనస్సులో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ధర్మాత్ముడైన వాల్మీకి ఆ కార్యాచరణశీలి అయిన రాముని గాథలోని ప్రతి వివరమూ తెలుసుకోవాలని తపించారు. ఆ ఇతిహాస గాథ యొక్క పూర్తి గమనాన్ని అర్థం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన పవిత్రమైన కుశగడ్డితో ఒక ప్రత్యేకమైన ఆసనాన్ని సిద్ధం చేసుకున్నారు. దాని కొనలు తూర్పువైపుకు ఉండేలా చూసుకున్నారు. పవిత్ర జలాన్ని ఆచమనం చేసి శుద్ధి చేసుకున్నారు. చేతులు జోడించి నమస్కరిస్తూ వాల్మీకి కళ్ళు మూసుకుని తన దృష్టిని అంతరంగం వైపు మళ్లించి తన శక్తివంతమైన యోగదృష్టిని మేల్కొలిపారు. తన యోగదృష్టి ద్వారా రాముని సంపూర్ణ గాథ అంతా అప్పుడే జరుగుతున్నట్లుగా ఆయన ముందు ఆవిష్కృతమైంది. రాముని జననం, సీతతో ఆయన జీవితం, గొప్ప యుద్ధాలు మరియు ఆయన ధర్మబద్ధమైన పాలనను ఆయన చూశారు. ప్రతి సంఘటన, ప్రతి భావోద్వేగం, ప్రతి పాత్ర ఆయనకు స్పష్టమయ్యాయి. అప్పుడు ఆ మహర్షి వాల్మీకి సమస్త మానవాళి శ్రేయస్సు కోసం అమరమైన ఇతిహాస కావ్యం రామాయణాన్ని రచించడం ప్రారంభించారు.